హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ తనుజ్ బచ్చు, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. నేను రెగ్యులర్గా డయాబెటీస్ పేషెంట్స్ చూస్తూ ఉంటానండి. ఓపీ బేసిస్లో ప్రతి ఒక్క డయాబెటిక్ వాళ్ళ పిల్లలు నన్ను అడిగే క్వశ్చన్, షుగర్ తింటే డయాబెటీస్ వస్తుందా, ఎక్కువ షుగర్ తినడం వల్ల నేను ఇప్పుడు డయాబెటీస్లోకి ల్యాండ్ అయ్యాను అని చెప్తారు. ఇది హాఫ్ ట్రూత్ అయితే హాఫ్ లై అండి. ఏమవుతుంది అంటే మనం షుగర్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది పెరిగిపోతుంది. సో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పెరిగిపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి అలసిపోతూ ఉంటుంది. సో లాంగ్ స్టాండింగ్లో ప్యాంక్రియాస్ బాగా అలసిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయి మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది, కార్బోహైడ్రేట్ ఆర్ షుగర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒబేసిటీ అనేది వస్తుంది. ఈ ఒబేసిటీ వల్ల ఎడిపోకైన్స్ అనేవి పొట్ట భాగంలో నుంచి రిలీజ్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారి తీస్తాయి. ఈ విధంగా కూడా మనకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనం షుగర్ తీసుకోవద్దని కాదు, తీసుకోండి, కార్బోహైడ్రేట్ కూడా రెగ్యులర్గా తీసుకోండి, కానీ దానికి తగ్గట్టు యాక్టివిటీ, ఎక్సర్సైజ్, మెటబాలిజం ఉంటే మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ లేవు. సో ప్రాపర్ లో కార్బ్, మంచి ప్రోటీన్, లో ఫ్యాట్ అండ్ మంచి ఫైబర్ తీసుకోండి, మీరు డయాబెటీస్కి దూరంగా ఉంటారు. థ్యాంక్ యూ.